సముద్రం ఎవడబ్బా సొత్తు కాదు. అది హక్కు కాదు. సముద్రంలో మనకి 200 కిలోమీటర్ల దూరం వరకు నాటికల్ మైల్ అంటారక్కడ. అంతవరకు మన హక్కు. అంతర్జాతీయ జలాలు ఆ పైనుంచి అంతర్జాతీయ జలాలు. ఈ 200 లోపే ఏ దేశానికైనా హక్కుంటది. ఇది అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి సమక్షంలో అందరూ తీసుకున్న నిర్ణయం. కానీ ఇప్పుడు హార్ముజ్ జలసంధిని వాళ్ళ అబ్బసొత్తులాగా ఇరాన్ అడ్డుపడుతోంది. మలక్కా జలసంధిని అడ్డుపడడానికి చైనా ప్రయత్నం చేస్తోంది. గతంలో కథ నడిపే ప్రయత్నం చేసింది. రాబోయే రోజుల్లో సముద్రాల మీద ఆధిపత్యాన్ని అంగీకరించకూడదని. ఎందుకంటే ఇప్పుడు హార్ముజ్ జలసంధి దగ్గర ఎందుకని నాటో దేశాలు నిన్నటిదాకా సైలెంట్గా ఉన్నటువంటి ఫ్రాన్సు, జపాను, నెదర్లాండ్ వీళ్ళందరూ అర్జెంటుగా వచ్చి అమెరికాకి సపోర్ట్ వస్తామంటున్నారు. ఇప్పుడు ఈ జలసంధిని ఆపితే టోటల్ 20% అక్కడి నుంచి వెళ్తుంది కాబట్టి ఆపారు. రేపొద్దున మలక్కా జలసంధి దగ్గర చైనా రేపు తైవాన్ మీద దాడికి వెళ్ళి అది ఆపేసిందంటే తర్వాత ప్రపంచం ఏంటి? ఎవడి మీద ఆధిపత్యం చేస్తారు అంటే సముద్రం మీద ఆధిపత్యం అనే ఒక కొత్త వాదాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. దాంతో ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు చెప్తున్నాడు, హార్ముజ్ జలసంధికి సంబంధించినటువంటి ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా అవసరం ఉంది. మేమైతే ఆయిల్ గ్యాస్ పైప్ లైన్స్ని అరేబియన్ పెనిన్సులా నుంచి ఇతర పోర్టులకి పంపించేందుకు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటికే సౌదీ అరేబియా అట్లాంటి ఏర్పాట్లు చేసుకుంది. కొంతమంది టర్కీ వైపుకి పైప్ లైన్లు ఇట్లాంటివి ఉన్నాయి. కానీ ఉట్టి పైప్ లైన్లైనా రేపు ధ్వంసం చేయొచ్చు కదా. చమురు క్షేత్రాల జోలికి పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రపంచం అందరి మీద ఉంది.